టీజీ డీసెట్ ఫేజ్ 2 వెబ్ ఆప్షన్స్ మనకు వెబ్సైట్లో యాక్టివేట్ చేస్తారండి. ఈ వీడియోలో కొన్ని ఇన్స్ట్రక్షన్స్ కావచ్చు అండ్ వెబ్ ఆప్షన్స్ ఏ విధంగా పెట్టుకుంటే సీట్ వస్తుంది వాటి గురించి కొన్ని డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి వెబ్ ఆప్షన్స్ 19th 20. సో ఈ రోజన్నా మీరు పెట్టుకోవచ్చు, రేపన్నా మీరు పెట్టుకోవచ్చు. రేపు నైట్ వరకు అయితే మీకు ఛాన్స్ ఉంటుంది. అండ్ ఎడిట్ ఆప్షన్, సపోజ్ మీరు సబ్మిట్ చేసిన తర్వాత మళ్ళీ ఏమైనా కాలేజెస్ యాడ్ చేసుకోవాలన్నా రీఅరేంజ్ చేసుకోవాలన్నా మళ్ళీ మీరు 21th June రోజు మీరు అయితే చేసుకోవచ్చు. సో 21 June వెయిట్ చేసే బదులు మీరు 19th 20 2 days టైం ఉంది కాబట్టి మీకు నచ్చిన కాలేజెస్ అన్ని పర్ఫెక్ట్గా పెట్టి అన్ని పెట్టారో లేదో ఒకేసారి మీరు సబ్మిట్ అయితే చేసేసేయండి. సో నెక్స్ట్ థర్డ్ పాయింట్ వచ్చేసి మనకు వెబ్సైట్లో టీజీ డీసెట్ వెబ్సైట్లో వెబ్ కౌన్సిలింగ్ 2 అని ఉంది కదా రైట్ సైడ్లో. సో కింద మనకు కొన్ని అప్డేట్స్ అయితే చేశారండి. సో ఫస్ట్ వచ్చేసి మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ స్టేటస్. సో కొంతమంది ఫేజ్ 1లో వెళ్ళని వాళ్ళు ఇప్పుడు ఫేజ్ 2లో కొత్త స్టూడెంట్స్ వెళ్ళిన వాళ్ళు మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ సక్సెస్ అయిందా లేదా మీరైతే చెక్ చేసుకోవచ్చు. అది క్లిక్ చేసి మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేస్తే మీకు ఎలిజిబుల్ కాదా అనేది అక్కడ చూపిస్తుంది. అండ్ కింద మనకు కాలేజెస్ లిస్ట్ కావచ్చు, డిపిఎస్సి కావచ్చు, డిఎడ్ కావచ్చు అన్నీ ఇచ్చారు. సో మోస్ట్లీ అవే సేమ్ ఉంటాయి. ఎక్స్ట్రా కాలేజ్ కావచ్చు అవన్నీ మోస్ట్లీ ఉండవు. సో అందులో ఏవైతే కాలేజెస్ ఉన్నాయో అది డౌన్లోడ్ చేసుకొని మీ మీడియమే, మీరు తెలుగు మీడియం అయితే తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం అయితే ఇంగ్లీష్ మీడియం, ఏ జిల్లా ఆ జిల్లాలో ఏ కాలేజ్ పెడదాం అనుకుంటున్నారో ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకొని మీరైతే వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోండి. అండ్ ఇక్కడ వెబ్ ఆప్షన్స్ ఫీజ్ పేమెంట్. సో ఫేజ్ 1లో ఎవరైతే ఫీ పేమెంట్ చేసిన వాళ్ళు ఉంటారో 122 రూపీస్ పే చేస్తారు కదా, వాళ్ళు మళ్ళీ ఫేజ్ 2లో పే చేయాల్సిన అవసరం లేదు. ఎవరైతే ఫేజ్ 2 ఫస్ట్గా మీరు పార్టిసిపేట్ చేస్తున్నారో, ఫేజ్ 1లో పార్టిసిపేట్ చేయకుండా ఇప్పుడు పార్టిసిపేట్ చేస్తున్నారో వాళ్ళు మాత్రమే ఫీజు అనేది పే చేయాలి. ఆల్రెడీ వెబ్ ఆప్షన్స్ కోసం ఫీజు పేమెంట్ చేసిన వాళ్ళు అవసరం లేదు, డైరెక్ట్ మీరు వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవచ్చు. నెక్స్ట్ వెబ్ ఆప్షన్స్ పేమెంట్ స్టేటస్. సపోజ్ ఎవరన్నా మీ పేమెంట్ రిఫరెన్స్ ఐడి మర్చిపోతే, సపోజ్ పేమెంట్ చేసిన తర్వాత ఆల్రెడీ ఫేజ్ 1లో పేమెంట్ చేసుకొని ఇప్పుడు పేమెంట్ రిఫరెన్స్ ఐడి అక్కడ వెబ్ ఆప్షన్స్ పేమెంట్ స్టేటస్ అని ఉంది కదా, అక్కడ క్లిక్ చేసి మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తే మీకు పేమెంట్ రిఫరెన్స్ నెంబర్ వస్తుంది. అది దేనికి, మీరు అప్లికేషన్ మీరు వెబ్ ఆప్షన్స్ ఫిల్ చేయాలంటే ఆ నంబర్ కావాలి. సో ఇక్కడ ఫిల్ వెబ్ ఆప్షన్స్ అప్లికేషన్ ఫామ్ ఉంది కదా, అది క్లిక్ చేయండి. అది క్లిక్ చేసిన తర్వాత మీ హాల్ టికెట్ నెంబర్, మీ పేమెంట్ రిఫరెన్స్ నెంబర్, మీ డేట్ ఆఫ్ బర్త్, సో మీ మొబైల్ నెంబర్ కావచ్చు, ఓటీపీ అవన్నీ ఎంటర్ చేసి మీరు వెబ్ ఆప్షన్స్ అయితే సబ్మిట్ కొట్టేయండి. అండ్ కింద ఒక ఆప్షన్ ఉంటుంది ప్రింట్ వెబ్ ఆప్షన్స్ అప్లికేషన్ ఫామ్. మీరు ఏ వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టారో దానికి సంబంధించిన పీడిఎఫ్ కావాలి అంటే ప్రింట్ వెబ్ ఆప్షన్స్ క్లిక్ చేసుకొని మీరైతే చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనకు మెయిన్ పాయింట్ వచ్చేసి వెబ్ ఆప్షన్స్. సో ఇక్కడ డిఫరెంట్ కేటగిరీ స్టూడెంట్స్ అయితే ఉంటారండి. సో ఫ్రెష్ ఇంటర్ స్టూడెంట్స్ ఉంటారు, ఫ్రెష్ డిగ్రీ వాళ్ళు ఉంటారు, కొంతమంది వేరే డిఎడ్ బిఎడ్ కావచ్చు, బీటెక్ కావచ్చు, వేరే ఇతర కోర్సెస్ చేసి ఈ కోర్సెస్లో ఉన్న వాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఈ కోర్స్ చేద్దాం అనుకుంటా, కొంతమంది మ్యారీడ్ ఉమెన్ కావచ్చు, కొంతమందికి పిల్లలు ఉండి, సో ఇక్కడ డిఫరెంట్ కేటగిరీ స్టూడెంట్స్ అయితే ఉంటారు. సో ఇక్కడ మీరు కొంతమంది వాళ్ళ జిల్లాలో చేద్దాం అనుకుంటారు. సో అప్పుడు మీరు ఏం చేయాలి, మీ జిల్లాలో ఎన్ని ఉన్నాయి, 2-3 కాలేజీలు ఉన్నాయా, 4 ఉన్నాయా, 5 ఉన్నాయా చూసి మీరు అవి మాత్రం పెట్టుకోండి. నేను ఈ జిల్లా కాకుండా వేరే జిల్లా అయినా పర్లేదు, నాకు నియర్ బై ఒక 4 to 5 అనుకుంటే మీరు ఫస్ట్ మీ జిల్లా పెట్టుకొని నెక్స్ట్ మీ నియర్ బై జిల్లా ఇది, అలా 4 to 5 జిల్లాలన్నా పెట్టుకోండి. సో ఎవరైతే నేను ఎక్కడైనా పోతా నాకు డిఎడ్ సీట్ కావాలి అనుకున్న వాళ్ళు ఫస్ట్ మీ ఓన్ జిల్లా పెట్టుకొని మీరు ఎక్కడైతే చేద్దాం అనుకుంటున్నారో అది ఫస్ట్ డిస్టిక్ పెట్టండి. నెక్స్ట్ ఆ డిస్టిక్ రాలేదు, నెక్స్ట్ నియర్ బై డిస్టిక్. సో అట్లా 10 districts అన్ని పెట్టేసేయండి. సో మనకు డిఎడ్ కాలేజ్ లిస్ట్ ఉంది కదా, అందులో అన్నీ ఉంటాయి. పెన్ పేపర్ తీసుకొని, ఎగ్జాంపుల్ నిజామాబాద్ ఉంది, నిజామాబాద్లో ఇంగ్లీష్ మీడియమా తెలుగు మీడియమా, తెలుగు మీడియం అయితే తెలుగు మీడియం కాలేజ్ లిస్ట్ చిన్నగా షార్ట్కట్గా మొత్తం కాలేజ్ పేరు రాయకుండా జస్ట్ కాలేజ్ ఫస్ట్ వర్డ్ అవుతుందో అది రాసుకొని మీరైతే మీరు పెట్టుకోవచ్చు. సో అట్లా మీరు అన్ని కాలేజ్ పెట్టుకోవడానికి ట్రై అండి. అండ్ ఎవరైతే ఇప్పుడు ఫేజ్ 1 to phase 2 కాలేజ్ చేంజ్ చేసుకుందాం అనుకుంటున్నారు అంటే దాన్ని స్లైడింగ్ ఆప్షన్ అంటారు. సో ఇప్పుడు మీరు చాలా జాగ్రత్తగా వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టాలి. ఎవరు ఆల్రెడీ ఫేజ్ 1లో సీట్ వచ్చి మీరు కాలేజ్ రిపోర్టింగ్ చేసిన వాళ్ళు ఇప్పుడు మీరు ఫేజ్ 2లో వెబ్ ఆప్షన్స్ పెడుతున్నారంటే నాకు వచ్చిన కాలేజ్ కన్నా బెటర్ కాలేజ్ కావాలనే కదా. సో అప్పుడు మీరు ఏం చేయాలి, మీరు ఎన్ని కాలేజ్ అయితే పెడుతున్నారో అందులో ఎక్కడ సీట్ వచ్చినా పోయేటట్టు ఉండాలి. ఇప్పుడు మీరు పెట్టే దాంట్లో సీట్ వస్తే ఇది ఆటోమేటిక్గా డిలీట్ అయిపోతుంది, నాకు మళ్ళీ ఫేజ్ 1ది కావాలి అంటే అట్లా ఇవ్వరు. సో ఫేజ్ 2 వెబ్ ఆప్షన్ సెట్ ఉండాలి, ఫేజ్ 1 కన్నా బెటర్ కాలేజెస్. సో ఆ ఫేజ్ 1లో మీరు 3 పెడతారా, 4 పెడతారా, 5 పెడతారా, అన్ని పెడతారా మీ ఇష్టం. కానీ పెట్టిన దాంట్లో సీట్ వస్తే మాత్రం ఫేజ్ 1ది డిలీట్ అయిపోతుంది ఆటోమేటిక్గా. నాకు 2 చాయిస్ ఉన్నాయి, 2 ఎటన్నా పోవచ్చు అంటే అట్లా ఉండదు, ఏదో ఒకటి. సపోజ్ మనం పెట్టిన దాంట్లో రాలేదు, అప్పుడు ఫేజ్ 1 కాలేజ్ ఉంటుంది. సో ఆల్రెడీ కాలేజ్ రిపోర్టింగ్ చేసిన వాళ్ళకు ఒక కాలేజ్ అయితే ఉంటుంది, ఉంటే పాతది ఉంటుంది. కాలేజ్ చేంజ్ అయితే ఇప్పుడు ఫేజ్ 2లో మీరు ఏ కాలేజ్ అయితే పెడతారో ఆ కాలేజ్ అయితే వస్తుంది. సో ప్రాపర్గా వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టండి.
సో ఎవరైతే డిపిఎస్సి పెడదాం అనుకుంటారో డిపిఎస్సి పెట్టుకోండి, డిఎడ్ పెట్టుకుందాం అనుకోండి డిఎడ్. తెలుగు మీడియంకి అయితే డిపిఎస్సి ఉండదు, ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి మాత్రమే డిపిఎస్సి కోర్స్ అయితే ఉంటుంది. సో ఇప్పుడు కట్ ఆఫ్స్ అండి. సో నేను ఆల్రెడీ ఎన్నోసార్లు చెప్పాను, మంచి ర్యాంక్ ఉంటేనే సీట్ అయితే వస్తుంది. సో ఇప్పటికి చాలా మంది నేను 2 కాలేజీలు పెట్టినా, ఒక్కో కాలేజీ పెట్టినా అంటున్నారు. సో కొంతమందికి తెలియక అండ్ వీడియోస్ ప్రాపర్గా చూడని వాళ్ళు, లైక్ వాళ్ళు ఏ కాలేజ్ పెడితే ఆ కాలేజ్ వచ్చేస్తుంది అనుకుంటున్నారు. అందుకే 1 కాలేజ్ 2 కాలేజ్ అట్లా పెట్టి వదిలేసిన వాళ్ళకు అక్కడ సీట్ అలాట్మెంట్ దేని మీద బేస్ అయి ఉంటుంది, మీకు ఎంట్రన్స్ ఎగ్జామ్ ర్యాంక్. ఫస్ట్ ర్యాంక్ చూస్తారు, ర్యాంక్ తర్వాత మీ కేటగిరీ తర్వాత మీరు ఎన్ని వెబ్ ఆప్షన్స్ పెట్టారు, ఎన్ని కాలేజ్ పెట్టారు, ఆ కాలేజీలో మీ కేటగిరీలో మీరు టాప్ ఉన్నారా లేదా అది చెక్ చేస్తారు. సో అప్పుడు మాత్రమే సీట్ ఇవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయండి. సో మనకు ప్రైవేట్ కాలేజీలో 40 సీట్స్ మాత్రమే ఉంటాయి ఈచ్ కాలేజీలో, గవర్నమెంట్లో 50 సీట్స్ ఉంటాయి. సో ప్రతి రిజర్వేషన్కి ఫిక్స్డ్ అమౌంట్ ఆఫ్ సీట్స్ ఉంటాయి. అందులో మీ రిజర్వేషన్ కేటగిరీలో మీరు టాప్ ఉంటే తప్ప సీట్ అయితే రాదు. సో టాప్ ఉంటే సీట్ వస్తుంది, లేకపోతే రాదు. సో మీరు ఎక్కువ వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి ట్రై చేయాలి. ఎక్కువ వెబ్ ఆప్షన్స్ ఇస్తేనే మీరు ఏ కాలేజ్ అయితే ఆప్ట్ చేసుకుంటారో అందులో మీరు టాప్ ఉంటే మీకు వస్తుంది. కాబట్టి ఎక్కువ కాలేజ్ ఇవ్వాలి. ఓన్లీ ఒక కాలేజ్ 2 కాలేజ్ ఇస్తే అందులో మీరు టాప్ ఉంటే వస్తుంది. లేకపోతే నెక్స్ట్ ఇయర్ మీరు డిఎడ్ అయితే మంచి ర్యాంక్ తెచ్చుకొని మీరైతే డిఎడ్ అయితే కోర్స్ చేసుకోవాలి, లేకపోతే పేమెంట్ సీట్కి వెళ్ళిపోవాలి. సో ఇక్కడ పేమెంట్ సీట్ అన్న మేనేజ్మెంట్ అన్న ఒకటే. చాలా మంది ఇప్పటికీ అడుగుతున్నారు, ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాలి నేను వెళ్ళొచ్చు అంటే. ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాలి, క్వాలిఫై అవ్వాలి, వాళ్ళకు మాత్రం మేనేజ్మెంట్లో ఉంటుంది. అండ్ మేనేజ్మెంట్ ఫీ వచ్చేసి పర్ ఇయర్ 60,000 to 1 lakh వరకు ఉంటుంది. సో బేస్డ్ ఆన్ డిస్ట్రిక్ట్, బేస్డ్ ఆన్ కాలేజ్ వేరియేషన్ అవుతూ ఉంటుంది. ఒక దగ్గర 80,000, ఒక దగ్గర 90,000, ఒక దగ్గర 60,000 ఉంటుంది. సో మీరు వెళ్ళి తెలుసుకొని మీకు మనీ అఫోర్డబుల్ అనుకుంటే మీరైతే చేసుకోవచ్చు పేమెంట్ చేసుకొని. సపోజ్ ఇప్పుడు కాలేజ్ చేంజ్ అయింది, సర్టిఫికేట్స్ ఇస్తారని అంటే ఇస్తారు. యాజ్ పర్ రూల్ ప్రకారంగా సపోజ్ phase 1లో మీకు ఒక కాలేజ్ వచ్చింది, ఏ అనే కాలేజ్ వచ్చింది. ఇప్పుడు phase 2లో బి కాలేజ్ వచ్చింది. ఇప్పుడు ఏ కాలేజ్ డిలీట్ అయిపోతుంది, బి కాలేజ్కి వెళ్ళాలి. మీరు బి కాలేజ్కి వెళ్ళాలంటే ఫస్ట్ ఏ కాలేజ్లో మీరు సర్టిఫికేట్స్ అన్ని తెచ్చుకొని మీరు ఈ బి కాలేజ్లో వెళ్ళి సర్టిఫికేట్స్ మళ్ళీ ఇచ్చేసేయాలి. సో అది మెయిన్ పాయింట్, ఇచ్చేస్తారు. అండ్ అమౌంట్ సపోజ్ ఎవరైతే 12,500 పే చేసిన వాళ్ళు, 3,000 పే చేసిన వాళ్ళు, ఆ అమౌంట్ ఏదైతే కన్వీనర్ ఫీ ఉంటుందో ఆ ఫీ ట్రాన్స్ఫర్ అవుతుంది. ఎక్స్ట్రా బుకింగ్ కోసం చేసింది ట్రాన్స్ఫర్ అవ్వదు. ఏదైతే 100 రూపీస్ కావచ్చు, 1,500 కావచ్చు, అది ట్రాన్స్ఫర్ అవ్వదు. మీ ట్యూషన్ ఫీజు అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది, ఒక కాలేజ్ నుంచి ఒక కాలేజ్కి ట్రాన్స్ఫర్ అవుతుంది. అండ్ ఇక్కడ డౌట్ రావచ్చు, మేము ఎక్స్ట్రా ఫీజు పే చేసినాం అవి ఇస్తారా అంటే మీరు మాట్లాడుకోవాలి. అది వాళ్ళు ఇస్తారా ఇయ్యరా అనేది మీ కాలేజ్ మేనేజ్మెంట్ డిపెండ్ అవుతుంది. 4,000 కట్టినా, 5,000 కట్టినా, 10,000 కట్టినా అవి ఇస్తారా ఇయ్యారంటే మీరు వెళ్ళి నాకు వేరే కాలేజ్ చేంజ్ అయింది, సో నాకు ఆ అమౌంట్ ఇవ్వండి అంటే అడిగి మీరైతే తీసుకోండి. ఎందుకంటే ఇప్పుడు మనకు ఆ కాలేజ్ డిలీట్ అయిపోయింది కాబట్టి అడిగి రిక్వెస్ట్ చేసుకొని ఆ అమౌంట్ తీసుకెళ్ళి మళ్ళీ కొత్త కాలేజ్ వస్తే కొత్త కాలేజ్ వాళ్ళు కూడా అడుగుతారు. ఇప్పుడు మాకు అడ్మిషన్ ఫీ అని, డెవలప్మెంట్ ఫీ అని, కాలేజ్ ఫీజు అని ఏవేవో అడుగుతారు. అవి మనం పే చేయాల్సింది, వేరే ఆప్షన్ అయితే లేదు. సో ఎక్స్ట్రా అమౌంట్ ఒక్కొక్క కాలేజీలో ఒకలా అడుగుతున్నారు. కొన్ని కాలేజీలో 10,000 అడుగుతున్నారు, కొన్ని కాలేజీలో 15,000 అడుగుతున్నారు, కొన్ని కాలేజీలో 20,000 అడుగుతున్నారు. సో కాలేజ్ బట్టి ఉంటుందండి. సో మీరు మాట్లాడుకొని మీరు వాళ్ళు ఎంత అడుగుతున్నారో అవి ఇవ్వడానికైతే ట్రై చేయండి. నెక్స్ట్ ఇంట్రెస్టెడ్ కాలేజ్ మాత్రమే పెట్టండి. మీకు ఈ కాలేజ్ ఇంట్రెస్ట్ ఉంది, ఈ జిల్లాలో వెళ్దాం అనుకుంటారు, అవి మాత్రం పెట్టండి. మళ్ళీ అన్నెసెసరీ పెట్టి మీరు వెళ్ళకపోతే కనీసం ఆ సీట్ వేరే వాళ్ళు ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్కి పోతుంది, అంటే వాళ్ళు యూటిలైజ్ చేసుకుంటలేరు. సో మీరు ఇంట్రెస్టెడ్ ఉన్న కాలేజెస్, డిస్ట్రిక్ట్స్ మీరు అవి మాత్రం పెట్టుకోండి. అండ్ ఎన్ని పెట్టుకోవాలి, అన్ని పెట్టుకోవచ్చు అంటే ఎన్నన్నా పెట్టుకోవచ్చు. మీ మీడియమే, మళ్ళీ తెలుగు మీడియం అయితే తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం అయితే ఇంగ్లీష్ మీడియం, ఆల్ ఓవర్ మనకు తెలంగాణలో ఉన్న అన్ని కాలేజెస్ అయితే మీరైతే పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. స్పాట్ అడ్మిషన్స్. సో నెక్స్ట్ వచ్చేసి మనకు స్పాట్ అడ్మిషన్స్ ఉంటాయి. ఈ phase 2 తర్వాత 1 వీక్కి స్పాట్ అడ్మిషన్స్ ఉంటాయి. స్పాట్ అడ్మిషన్స్ అంటే ఎక్కడైతే సీట్స్ అన్ని మిగిలిపోయినాయి ఉన్నాయో మనకు డీసెట్ వెబ్సైట్లో పెడతారు, ఈ పలానా కాలేజీలో ఇన్ని సీట్స్ అయితే ఉన్నాయి. సో ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు మీరు కౌన్సిలింగ్కి రండి అంటారు. సో ఎగ్జాంపుల్ ఒక కాలేజీలో కౌన్సిలింగ్కి వెళ్తాం, అక్కడ రిజర్వేషన్ ప్రకారంగా ఎన్ని సీట్స్ అయితే ఉన్నాయో అక్కడ మీరు ఎస్సీలో ఒక సీట్ ఉంది, సపోజ్ ఎస్సీలో ఆ గ్రూప్ ఏనా బిఎస్సి చూసుకొని అక్కడ గ్రూప్ ఏలో ఒకటి ఉంటే గ్రూప్ ఏ వాళ్ళు ఎంతమంది అయితే వస్తారో అందులో ర్యాంక్ చూసుకొని వాళ్ళకైతే సీట్ ఇవ్వడం జరుగుతుంది. సో స్పాట్ అడ్మిషన్స్ గురించి నేను సపరేట్ వీడియో ఇస్తాను. సో ప్రజెంట్ phase 2 మీకు నచ్చిన కాలేజెస్, ఎక్కువ కాలేజ్ పెట్టుకోవడానికి ట్రై చేయండి. కట్ ఆఫ్స్ నాకు సీట్ వస్తుందా రాదా అనేది వితిన్ 4 daysలో మనకు తెలిసిపోతుంది. కాబట్టి మీకు ఇంట్రెస్టెడ్ ప్రియారిటీ ఆర్డర్గా ఎన్ నెంబర్ ఆఫ్ కాలేజ్ అయితే పెట్టుకోండి. సో దట్ రిజల్ట్స్ మనకు ఒక 4 daysలో తెలిసిపోతుంది. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కమెంట్స్తో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.